సారక్క గద్దె కాడికి వచ్చినాము. సారక్క చుట్టూ కూడా ఈ కొత్త మండపం ఏదైతే ఉన్నదో 8 దిమ్మలతోటి కడుతున్నారు. కడుతున్నటువంటి తీరు ఇతల బందుకు వస్తే మనకు కనబడుతుంది చూడండి. అంటే మొదలు ఈ గద్దెని అయితే చూడండి ఎట్లా కడుతున్నారో. ఇది సారక్క వంశము ఏదైతుందో అది 3వ గొట్టు అంటారు వీళ్ళని. 3వ గొట్టోళ్ళు సారక్కోళ్ళు. అయితే వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి గుర్తులు చిహ్నాలు అన్నీ కూడా ఈ దిమ్మల మీద చెక్కిండ్రు. ఇదంతా కూడా ఆళ్ళగడ్డకెంచి వచ్చినటువంటి శిల్పులు చేసిండ్రట. ఆళ్ళగడ్డ నుండి తీసుకొచ్చిండ్రు మొత్తం ఈ రాయంతా కూడా. ఈ గద్దె మీదకి పోయే ముందు ఒక ముచ్చట ఏంటంటే మొత్తము వాళ్ళకి సంబంధించి సారలమ్మకు సంబంధించినటువంటి గుర్తులన్నీ కూడా చంద్రుడు, త్రిశూలము, దుప్పి, ఇగో ఇంటు మార్కు, ఇవన్నీ కూడా వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి గుర్తులు. గోత్రాలకు సంబంధించినటువంటి శిల్పాలట ఇవన్నీ కూడా. 750 గోత్రాలకు సంబంధించిన శిల్పాలు అన్నీ కూడా చెక్కిండ్రని చెప్పిండ్రు. సమ్మక్క సారలక్క గద్దెలకు ఉన్నటువంటి దిమ్మలకు వాళ్ళ చరిత్రను తెలిపేటటువంటి ఆదివాసీ చరిత్రను తెలిపేటటువంటి ముచ్చట్లన్నీ కూడా గుర్తులన్నీ కూడా ఈ దిమ్మల మీద చెక్కిండ్రు. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ గద్దె ఇక్కడ దాకా ఉంది, కానీ మొదలు ఇక్కడ చూడండి ఈడి దాకానే ఉండే గద్దె. ముందు మనము గద్దె ఇంతనే ఉంటుండే, ఇప్పుడు పెరిగింది గద్దె. మనం వచ్చేసరికి అదృష్టం ఏంటంటే నేను పాత గద్దెని చూస్తున్నా, కొత్త గద్దెని చూస్తున్నా. పాత గద్దె మళ్ళీ మనం జాతరకు వచ్చేసరికి ఇదంతా ఉండదు, కొత్తగా తయారవుతుంది అన్నమాట. బయట భాగం చూస్తున్నాం, లోపటంతా కూడా మారుతుంది. సారక్క గద్దె మీదకి పోదాం పండి. సమ్మక్క గద్దె మీదకి పోవుడు ఒక ఎత్తు, సారక్క గద్దె మీదకి పోవుడు ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఈ సరళమ్మకి చాలా కోపం ఉంటుంది అంటారు, ఎందుకంటే చిన్నది కదా. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, ఎట్లా నడుస్తున్నాయి దర్శనాలు? దర్శనాలు ఇక మంచిగానే జరుగుతాయి. ఇంకా జాతర ఇంకా నెల ఉన్నది కదమ్మా? ఉన్నది కానీ ఎప్పటికి జరుగుతుంది, ఎప్పటికి నడుస్తూనే ఉన్నది. ఆదివారం ఎక్కువ వస్తారా? ఆదివారం ఎక్కువ వస్తారు, బుధవారం, ఆదివారం, గురువారం ఎక్కువ. ఈరోజు శుక్రవారం కదా, అమ్మవారి దగ్గరికి నేను కూడా వద్దామా అంటని వచ్చినక్క. అంత పనులన్నీ బాగా నడుస్తున్నాయి, బాగానే నడుస్తున్నాయి. పండుగ పనులు కూడా నడుండి అమ్మవారికి దండం పెట్టుకొని మంచిగా